అనగనగా ఒక ఊరిలో శంకరం సుభద్ర అనే భార్యాభర్తలు ఉండేవారు. శంకరం స్కూల్ మాస్టారు. వారిద్దరికీ ఒక్కగానొక్క కొడుకు రాజు. రాజు 9వ తరగతి చదువుతూ ఉంటాడు. రాజు అన్నిట్లోనూ చురుగ్గా ఉండేవాడు. కాని మార్కులు మాత్రం గుండు సున్నా. శంకరం సుభద్ర దంపతులకు రాజు అంటే పంచప్రాణాలు. ఒక్కగానొక్క కొడుకు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుతూ ఉండేవాళ్ళు. అందుకే చదువు అంటే శ్రద్ధ, పెద్దలంటే భయం, భక్తి అస్సలు లేకుండా ఉండేది రాజుకి. పండితపుత్రః పరమసుంఠః అన్నట్టుగా ఉండేది రాజు తీరు. మాస్టారు కొడుక్కే చదువు అబ్బలేదు అని ఊర్లో అంతా అనుకునేవారు. కాని మాస్టారు ముందు ఎవ్వరూ నోరు మెదపలేకపోయేవారు. స్కూల్లో కూడా ఏ టీచర్లు రాజుని ఏమీ అనలేక ఊరికనే ఉండేవారు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా కూడా చదువు విషయాన్ని మాత్రం పెడిచెవిన పెడుతూ ఉండేవాడు రాజు. ఇలా ఉండగా ఓసారి స్కూల్కి కొత్త టీచర్ వస్తారు. ఒక ఎగ్జామ్ పెట్టి అందరి మార్కులు చదువుతున్నారు. అందరికీ కొద్దో గొప్ప మార్కులు వచ్చాయి. కానీ రాజుకి మాత్రం ఎప్పటిలాగే గుండు సున్నా. టీచర్కి కాస్త కోపం వచ్చింది. క్లాస్ రూంలో అందరి ముందు రాజుని నిలదీశారు టీచర్. మీ నాన్నగారేమో స్కూల్ మాస్టర్, నువ్వేమో ఆయన పరువు తీస్తున్నావు. ఏంటో తెలీదు, నీకెప్పుడు ఇలాగే మార్కులు వస్తాయి. నువ్వు నెక్స్ట్ క్లాస్కి ఎలా వెళ్తావు? నేనైతే పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తాను, అర్థమవుతుందా? రాజుని టీచర్ గారు తిడుతుంటే ఆ మాటలు విని క్లాస్లో తోటి విద్యార్థులందరూ పక్కపక్కా నవ్వుతారు. రాజుకి టీచర్ అన్న మాటలకి బాధ, ఈ పిల్లల నవ్వుకి ఏడుపు వచ్చింది. అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. అసలు నచ్చలేదు. చాలా బాధ కలిగింది రాజుకి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవ్వరితో మాట్లాడలేదు, ఏమీ తినలేదు. తన గదిలోకి వెళ్ళి ఒక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఇలా ఉండగా కాసేపటికి రాజు వాళ్ళ అమ్మ వస్తుంది. రాజు, రాజు, ఏమైంది నాన్న? ఎందుకలా ఉన్నావు? ఏంటి ఏడుస్తున్నావా? అయినా ఏమైంది అసలు? ఎప్పుడు చూడలేదే. నీకు అంత బాధ కలిగించిన విషయం ఏం జరిగింది అని అడుగుతుంది. దానికి రాజు స్కూల్లో జరిగిన విషయం గురించి చెప్తాడు. సుభద్రకి ఒకవైపు సంతోషంగానే ఉంది. కొడుకు మంచి విషయం గురించి బాధపడుతున్నాడని, తనలో మార్పు వస్తుందని ఆమెకు అర్థమైంది. కాని ప్రస్తుతం పిల్లాణ్ణి ఏడిపించడం ఇష్టం లేక, నాన్న, నువ్వు అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉంటావు, కాని మార్కులు మాత్రం రావడం లేదు. నేను మీ నాన్నగారు ఎన్నోసార్లు చెప్పినా కూడా నీకు అర్థం అవడం లేదు. కానీ ఇవాళ క్లాస్ రూమ్ లో అందరి ముందు మీ టీచర్ గారు అడిగినప్పుడు నీకు బాధ అనిపించింది. కానీ అమ్మా, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు నాన్న. అదేంటంటే అమ్మా, నేను చక్కగా ఆడుకుంటాను, క్లాసెస్ కూడా వింటాను. కానీ చదవడం అంటే నాకెందుకో ఇష్టం ఉండదు. ఎక్కువసేపు కూర్చొని చదవడం రాయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సుభద్రకి తన కొడుకు విషయం ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అంటే చదవడానికి బద్ధకం చూపిస్తున్నాడన్నమాట. గారాబం వల్ల కష్టం తెలియడం లేదు. ఎవరి మాట అన్నా, ఏదైనా విషయం అన్నా విలువ తెలియడం లేదు. వెంటనే అందుకు ఉపాయం ఆలోచించింది సుభద్ర. నాన్న రాజు, ఇది చిన్న విషయమే కదా, దానికోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? లేదు లేదు, నువ్వు ఏడవకూడదు. రేపు మన ఊరికి స్వామీజీ వస్తున్నారు. మనం ఆయన దగ్గరికి వెళ్లి నువ్వు ఆయనతో జరిగిన విషయం చెప్పు. ఆయన తప్పకుండా దీనికి ఒక పరిష్కారం చూపిస్తారు. అర్థమైందా? అవునా అమ్మా? స్వామీజీ నాకు మంచి మార్కులు వచ్చేలా చేయగలరా? అవును నాన్న, తప్పకుండా ఆయన నీకు మంచి చేస్తారు. సరే, ఇప్పుడికి అన్నం తిందు గాని పద. అలా ఆ రోజు గడుస్తుంది. మర్నాడు సాయంత్రం ఊర్లోని అమ్మవారి గుడి దగ్గర చెట్టు కింద ఉన్న స్వామీజీ దగ్గరికి సుభద్ర అలాగే కొడుకు రాజు కలిసి వెళ్తారు. స్వామీజీకి రాజు ఉన్న విషయమంతా చెప్పాడు. రాజు పరిస్థితి ఆ స్వామీజీకి బాగా అర్థమైంది. రాజుకి పట్టిన బద్ధకపు దెయ్యాన్ని వదిలించాలి అనుకుంటాడు ఆయన.
చూడు రాజు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇదిగో ఈ పెట్టె తీసుకో. నువ్వు ఈ పుస్తకాలని ఒకసారి ఈ పెట్టెకి తగిలించి ఒకే దగ్గర కూర్చొని శ్రద్ధగా పరీక్షకు కావలసిన పాఠాలు మొత్తం చదివే. కేవలం ఒక్కసారి చదువు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది చాలా మహిమగల పెట్టె. ఇందులో 3 మంత్రించిన బిళ్ళలు ఉన్నాయి. అవి చాలా రుచిగా ఉంటాయి, కానీ అవి నేను చెప్పిన సమయంలోనే కనిపిస్తాయి, ఆ తరువాత మాయమైపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పే సమయంలో తప్ప వేరే సమయంలో ఈ పెట్టె తెరవకూడదు. ఇవాళ నుండి 3 రోజుల పాటు మాత్రమే ఈ మహిమగల పెట్టె కలిగి ఉంటుంది. ఇవాళ నుండి 3 రోజులు మాత్రమే ఈ పెట్టె మహిమను కలిగి ఉంటుంది. ఇవాళ రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, ఈ 3 రోజులు సరిగ్గా రాత్రి 10 గంటలకి ఈ పెట్టెను తెరిస్తే ఇందులో ఆ మంత్రించిన బిళ్ళలు కనిపిస్తాయి. అవి తీసి చక్కగా నువ్వు తినొచ్చు. అలా చేస్తే నువ్వు ఒకసారి చదివిందంతా నీకు బాగా గుర్తుంటుంది. నీకు మంచి మార్కులు వస్తాయి. అర్థమైందా అని అంటాడు. యాంటీ, మీరు చెప్పింది నిజమా? అది కూడా మీరు చెప్పినట్టు 10 గంటలకి అప్పుడంటే నాకు మార్కులు వచ్చేస్తాయా? అసలు ఇలాంటి ఒకటి ఉంటుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా, చాలా తమాషాగా ఉంది. కానీ బావుంది, నాకిది నచ్చింది, నేను తప్పకుండా చేస్తాను అంటాడు రాజు. మరిప్పుడు నువ్వు తప్పకుండా ఆ సమయంలో మాత్రమే ఈ పెట్టె తెరవాలి. కానీ ఈలోగా నువ్వు మొత్తం చదివేయాలి. అలాగే స్వామీజీ, తప్పకుండా. సుభద్రరాజు బాబాకి బాయ్ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజు ఆ రోజు బాబాజీ చెప్పినట్టు చదివే పుస్తకాన్ని పెట్టెకు తాకించి మొత్తం రివిజన్ చేసి అన్నం తిని పెట్టే విషయం మర్చిపోయి పడుకుండిపోతాడు. అసలు బాబా దగ్గరికి వెళ్ళినట్టు కానీ, ఒక పెట్టి ఇంటికి తెచ్చుకున్నట్లు గాని ధ్యాస ఉండదు రాజుకి. మర్నాడు ఉదయం నిద్రలేవగానే ఆ విషయం గుర్తొచ్చి వాళ్ళమ్మకి చెప్పి బోరున ఏడుస్తూ ఉంటాడు. సుభద్ర రాజుని బుజ్జగించి, ఇంకా 2 రోజులున్నాయి కదా, ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు స్వామీజీ చెప్పినట్టు చేస్తే సరిపోతుంది కదా అని ధైర్యం చెప్తుంది. అవునమ్మా, కానీ నేను మొదటి రోజే ఆ పని చేసి మంచి మార్కులు వచ్చేలాగా చేద్దామనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. ఇవాళ పరీక్షల్లో మంచి మార్కులు రావేమో. మరేం పర్వాలేదు రాజు. కనీసం ఇప్పటికైనా ఆ విషయం నీకు గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. ఓ పని చెయ్యు, పరీక్షలో నీకు గుర్తున్నవన్నీ రాసే. ఇవాళ రాత్రి కాస్త అప్రమత్తంగా ఉండి అవి తిను, అర్థమవుతుంది. తప్పకుండా అమ్మా, ఇవాళ రాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మర్చిపోను. రాజు ఆ రోజు తనకి తెలియకుండానే పరీక్షల్లో అన్ని ప్రశ్నలకి సమాధానాలు చక్కగా రాసేస్తాడు. ఆ రోజు సాయంత్రం రాజు తన మిత్రుడైన బాలు పుట్టినరోజు వేడుకలకి వెళ్తాడు. అమ్మా, నేను బాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను. త్వరగా వచ్చే నాన్న. బాబాజీ చెప్పిన సంగతి గుర్తుంది కదా, ఇంకా నీకు 2 రోజులు మాత్రమే గడువు ఉంది. నాకు తెలుసమ్మా, మాటి మాటికి నువ్వు గుర్తు చేయాల్సిన అవసరమేమీ లేదు. అయినా ఇంకో రోజు ఉంది కదా. సరేలేమ్మా, నేను టైంకి వచ్చేస్తానులే, నువ్వేం బాధపడకు. సరే సరే, త్వరగా వచ్చేయ్. ఆ రోజు రాత్రి చాలా పెద్ద గాలివాన కురుస్తుంది. అసలు ఇంటికి రావడానికి కూడా కుదరదు. తన మిత్రుడు బాలు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది రాజు. అక్కడే 2 మిత్రులు కూర్చొని చదువుకుంటారు. అరెరే, ఇవాళ కూడా అసలు బాబాజీ చెప్పిన విషయం కుదరలేదు. ఏం చేస్తాం? సరే, ఇంకొక రోజు ఉంది కదా, ఎలా అయినా రేపు కంప్లీట్ చేద్దాం. ఆ రోజు గడుస్తుంది. మర్నాడు ఉదయం రాజు ఇంటికి వెళ్తాడు. చూడు రాజు, నీకు నేను మరీ మరీ చెప్పాను, అయినా నువ్వు నా మాట వినలేదు. కానీ అమ్మా, అంత వర్షంలో నేను ఇంటికి ఎలా రాను? అందుకే అక్కడ ఉండి బాలు నేను చదువుకున్నాం. తర్వాత బాలు వాళ్ళ అమ్మగారు మా ఇద్దరికి భోజనం కూడా పెట్టారు. సరే నాన్న, ఇవాళ ఆఖరి రోజు, మర్చిపోవద్దు. సరే అమ్మా, నిన్న నువ్వు చెప్పినట్టు ఇంట్లోనే ఉండాల్సింది. సారీ అమ్మా. మరేం పర్వాలేదు రాజు.
ఈవేళ సమయం ఉంది కదా. సరే, నువ్వు త్వరగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు. పరీక్షకి టైం అవుతుంది. సరే అమ్మా. ఆ రోజు కూడా రాజుకు తెలియకుండానే తనకు వచ్చినవన్నీ పరీక్షల్లో రాస్తాడు. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాల్ని రాస్తాడు. అలా సాయంత్రం అవుతుంది. రాజు ఆ రోజు కూడా చక్కగా పుస్తకాన్ని తీసుకెళ్లి స్వామీజీ ఇచ్చిన మంత్రించిన పెట్టుకు తాకించి చదువుకుంటూ ఉంటాడు. ఈలోగా రాజు వాళ్ళ తాతగారు వస్తారు. ఆయనకి అసలు ఒంట్లో బాగోదు. అందుకని అప్పటికప్పుడు ఆయనకి హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుంది. రాజు వాళ్ళమ్మ, వాళ్ళ నాన్నగారు, తాతగారు అందరూ కలిసి హడావిడిగా హాస్పిటల్కి వెళ్తారు. తాతగారికి బాగోలేని విషయం వల్ల రాజుకు గాని సుభద్రకు గాని ఆ పెట్టె గురించి అసలు గుర్తే రాదు. హాస్పిటల్లో పని అయిన తర్వాత ఇంటికి వస్తారు. కానీ ఆ సమయానికి బాబాజీ చెప్పిన 10 గంటలు దాటిపోతుంది. రాజుకి చాలా ఏడుపొస్తుంది. బాబాజీ ఇచ్చిన సమయం అంతా అయిపోయింది. 3 రోజులు నేను ఆ పెట్టెని తెరవలేకపోయాను. అందులో ఉన్న మహిమగల బిళ్ళను తినలేకపోయాను. ఇప్పుడు నాకు మంచి మార్కులు వస్తాయో లేదో, దేవుడా ఎందుకిలా అయ్యింది అని ఏడుస్తూ ఉంటాడు. రాజు వాళ్ళమ్మ రాజు దగ్గరకు వచ్చి, ఏడవకు నాన్నా, ఈ శనివారం మళ్ళీ స్వామీజీ ఆ గుడి దగ్గరకు వస్తారు. మనం తప్పకుండా వెళ్ళి కలుద్దాం, సరేనా? రేపు పరీక్ష ఉంది కదా, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తుంది. మర్నాడు స్కూల్లో టీచర్ గారు అందరికీ మార్కుల షీట్లు ఇస్తారు. ఆశ్చర్యం, రాజుకి అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. నిజానికి క్లాస్లో అందరికన్నా ఎక్కువ మార్కులు వస్తాయి. టీచర్ అందరి చేత చప్పట్లు కొట్టిస్తారు. ఆ విషయం రాజుకని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి వాళ్ళమ్మతో చాలా సంతోషంగా ఉన్న విషయాన్ని చెబుతాడు. ఆ వచ్చే శనివారం సుభద్ర, రాజు ఇద్దరూ కలిసి చెట్టు కింద ఉన్న స్వామీజీ దగ్గరకు వెళ్తారు. స్వామీజీతో ఉన్న విషయం అంతా చెబుతారు. ఆ పెట్టెను కూడా అతనికి ఇస్తారు. స్వామీజీ వాళ్ళిద్దరితో ఇలా అంటాడు, చూడమ్మా సుభద్ర, నీ అతిగారాభం వల్ల పిల్లాడి చదువులో సోమరిపోతుగా తయారయ్యాడు. అందుకే తనకు వచ్చినా చదవగలిగినా చదవలేదు. అందుకే పరీక్షల్లో మంచి మార్కులు రాలేదు. నిజానికి ఈ పెట్టె మహిమగల పెట్టె కానే కాదు. మళ్ళీ మీరు ఈ పెట్టె నాకు తెచ్చి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇది చాలా పాతది. మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను మీకు ఇవ్వాల్సి వచ్చింది. సరే, విషయం ఏంటంటే రాజుకి కాస్త బద్ధకం ఉంది. ఆ బద్ధకాన్ని వదిలించడానికి నేను ఈ నాటకం ఆడాను. నిజానికి రాజు 10 గంటలకి ఈ పెట్టె తెరిచినా అందులో ఏమీ ఉండదు. కానీ ఇది మంచి విషయం. ఈ 3 రోజులు అతను ఈ పెట్టెకి పుస్తకం తాకించి చాలా శ్రద్ధగా చదివాడు. నేను అనుకున్నట్టే జరిగింది. చూడు రాజు, ఇకపై నుండి నువ్వు కూడా చక్కగా ఇలాగే చదువుకో. ఒక్కసారి చదివినా నీకు అన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే నువ్వు చాలా తెలివైనవాడివి. నీ బద్ధకం వల్లే పరీక్షల్లో మార్కులు పోగొట్టుకుంటున్నావు. మీ నాన్నగారు పేరు కూడా నువ్వు నిలబట్టాలి. అర్థమవుతుందా? అవును బాబాజీ, నిజమే. నాకు ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. ఇవాళ నుండి శ్రద్ధగా చదువుకుంటాను అని అంటాడు. రాజు ఆ తర్వాత ఎప్పుడూ పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకోలేదు.